హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు మేము అన్నవరం వెళ్తున్నాం అనమాట. సత్యనారాయణమూర్తి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం అండి. అన్నవరం ఎలా ఉంటుంది అన్నది మీకు కూడా చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఈరోజు అన్నవరం వెళ్తున్నాం అని చెప్పాం కదండి. అన్నవరం ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని కాకినాడ జిల్లాలో ఉందండి. అన్నవరం చెన్నై కలకట్టా హైవేలో NH-16లో ఉందండి. మనం అన్నవరం వెళ్ళాలంటే రాజమండ్రి నుంచి సుమారుగా 80 కిలోమీటర్స్ వస్తుందండి. విశాఖపట్నం నుంచి వచ్చే వాళ్ళు అయితే 100 కిలోమీటర్స్ వరకు వస్తుంది. అన్నవరం మోటార్ వెహికల్స్ మీద ఈజీగా వెళ్ళొచ్చండి, ఎందుకంటే NH-16లో ఉందని చెప్పాను కదా. టెంపుల్కి దగ్గరగానే బస్ స్టాండ్ అది ఉంటుందండి. APSRTC బస్ స్టాండ్ అదే ఉంటుంది. ఇంకా ట్రైన్లో కూడా రావాలనుకున్న వాళ్ళు ట్రైన్లో కూడా రావచ్చండి. అన్నవరంకి రైల్వే స్టేషన్ ఉంది. కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్ళు ఆగుతాయండి. అన్నవరం స్టేషన్ నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం ఒక 3 కిలోమీటర్స్ వరకు వెళ్ళవలసి ఉంటుందండి. మనం ట్రైన్ దిగిన వెంటనే రైల్వే స్టేషన్ బయట బస్సులు ఉంటాయన్నమాట. టెంపుల్కి వెళ్ళడానికి బస్సుల్లో వెళ్ళొచ్చు. కావాలనుకుంటే ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయి. ప్రైవేట్ వెహికల్స్ హైర్ చేసుకుని వెళ్ళొచ్చండి. నేను కాకినాడలో బయలుదేరి అన్నవరం వెళ్తున్నానండి. నేను ఆల్రెడీ కత్తిపూడి దాటాక ఈ వీడియో షూట్ చేయడం మొదలుపెట్టాను అనమాట. ఇప్పుడు కత్తిపూడికి అన్నవరంకి మధ్యలో ఉన్నామండి. అన్నవరం దగ్గరికి వచ్చామండి. ఇక్కడ ఒక ఆర్చ్ ఉంటుంది అనమాట. ఆర్చ్ దగ్గర NH-16 నుంచి లెఫ్ట్ సైడ్ డైవర్షన్ తీసుకుని అన్నవరం ఊర్లోకి వెళ్ళాలండి. ఆర్చ్ అని చెప్పాను కదండి, ఇదే ఆర్చ్ అనమాట. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ డైవర్షన్ తీసుకున్నాం. ఈ ఆర్చ్ కింద నుంచి ఇప్పుడు అన్నవరం ఊర్లోకి వెళ్తున్నాం అండి. కొంచెం ఎదరికి వెళ్ళాక ఇంకొక ఆర్చ్ వస్తుందండి. ఆర్చ్ ఏంటంటే మనం ఘాట్ రోడ్ అండి, అంటే కొండ పైకి వెళ్ళడానికి ఘాట్ రోడ్లోకి ఎంట్రన్స్ అనమాట. ఇదిగోండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ చిన్న ఆర్చ్ ఉంది కదా, ఇది ఏంటంటే కొండపైకి డైవర్షన్ అనమాట. ఇక్కడ చిన్న టోల్ ఉంటుందండి. ఈ టోల్ ఏంటంటే కార్లకి 50 రూపీస్ కలెక్ట్ చేస్తారు. ఘాట్ రోడ్ స్టార్ట్ అయిందండి. ఘాట్ రోడ్లో ఏంటంటే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలన్నమాట. ఈ ఘాట్ రోడ్ చాలా అందంగా ఉంటుందండి, చుట్టూ చెట్లతోటి బాగుంటుంది అనమాట. చూడడానికి కూడా అందంగా ఉంటుంది. ఈ రోడ్డు ఏంటంటే ఎల్లి రోడ్డు ఒకటండి, మళ్ళీ కొండ దిగి రోడ్డు వేరే ఉంటుంది అనమాట. అందుకని పెద్ద ఇబ్బంది ఉండదు, వన్ వే వెహికల్స్ అనమాట. లోపల ఒక పార్కింగ్ ఉంటుందండి, కానీ అది అలో చేయట్లేనట్టు ఉంది. రష్ ఎక్కువ ఉన్నట్టుందండి.
ఈ పైన ఇంకో పార్కింగ్ ఉంటుందండి, ఈరోజు అక్కడికి అలౌ చేయట్లేదు, కింద పార్కింగ్లోనే ఆపేశారు, అందువల్ల నేను నడిచి వెళ్తున్నామండి. సాటర్డే కదా, రష్గా ఉంటుందట ఈరోజు. ఇదంతా పార్కింగ్ అండి. పూర్వం ఏంటంటే ఇదంతా ఎర్రమట్టితో ఉండేది అనమాట, ఇప్పుడు డెవలప్ చేశారండి. ఇదంతా బ్లాక్ టాప్ వేసి డెవలప్ చేశారు. పార్కింగ్ ఇలా ఉందన్నమాట. పార్కింగ్ ఏరియాలో ఇక్కడ క్యాంటీన్లు అవి ఉన్నాయండి, ఎవరైనా బ్రేక్ఫాస్ట్ అవి చేయాలనుకుంటే కూడా చేయొచ్చు అన్నమాట. సత్యనారాయణమూర్తి వ్రతం కాదులో పంపా నది అనేసి వస్తుంది కదండి, అదే పంపా రిజర్వాయర్, పంపా నది ఇదే అనమాట వ్యూ. చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ దగ్గరికి వచ్చామండి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. టెంపుల్ మనకి ఫ్రంట్ నుంచి ఈ విధంగా ఉంటుందండి. సరౌండింగ్స్ అవి షాప్స్ అవి ఉంటాయన్నమాట. గుడిలోకి మనం ఎంటర్ అయ్యేది ఈ గోపురం దగ్గర నుంచి అండి. ఇక్కడ ఏంటంటే కొంతమంది మిమ్మల్ని అప్రోచ్ అవుతుంటారండి, అంటే గర్భగుడిలోకి తీసుకుని దర్శనం చేయిస్తాం అనేసి చెప్తుంటారు అనమాట. వాళ్ళు కొంత అమౌంట్ తీసుకుంటారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ద్వారా వెళ్ళొచ్చు, లేకపోతే టికెట్ తీసుకుని వెళ్ళొచ్చండి. ఈరోజు సాటర్డే అండి, చాలా రష్గా ఉందన్నమాట. ఇది గుడి ఎంట్రన్స్ అండి. ఈ విధంగా మనం గుడి లోపలికి వెళ్ళొచ్చు అనమాట ఈ దారి గుండా. ఇవన్నీ వ్రతాలు జరిగే ప్లేస్ అండి. ఇక్కడ ఎవరెవరు ఒక బ్యాచ్ వ్రతాలు జరుగుతుంటాయి అన్నమాట. దర్శనం అయిపోయిందండి, అంటే గుడిలో కెమెరా అలో చేయరు కదా, అందుకు అదంతా తీయలేదు. ఇప్పుడు కిందకు వచ్చాం అనమాట. మనం బయటికి ఈ మార్గం గుండా ఈ పక్క నుంచి వస్తామండి. ఇక్కడ గోశాల కూడా ఉంటుంది, ఒకసారి చూద్దామండి. ఇది గోకులం అండి, గోశాల అంటారు. ఇది కూడా కొండపైన ఉంటుందండి. మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చే దగ్గర ఉంటుంది అన్నమాట. దర్శనం అయిపోయాక ఈ మార్గం గుండా జనం వస్తున్నారు కదండి, ఈ మార్గం గుండా బయటకు వస్తాం అన్నమాట. సాటర్డే కదా, ఈరోజు చాలా రష్గా ఉందండి. ఇక్కడ మనం రైట్ సైడ్కి వెళ్తే ప్రసాదం కౌంటర్స్ ఉంటాయండి. ఇక్కడ షాప్స్ అవి ఉంటాయండి, మనకి ఏమైనా ఐటమ్స్ కావాలంటే తీసుకోవచ్చు అన్నమాట.
అలాగే ఇటుపక్క ప్రసాదం కౌంటర్స్ ఉంటాయండి. ఇవన్నీ ప్రసాదం కౌంటర్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అంతటితో క్లోజ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.